ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు విడుదల చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇక ఈ ఫలితాల్లో గండి నానాజీ 168 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే జి రమ్య మాధురి 159 మార్కులతో రెండవ స్థానంలో, మెరుగు అచ్యుతరావు 144.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. జగన్ నెల్లూరు పర్యటనలో భాగంగా పోలీసుల లాఠీ చార్జీపై స్పందించారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అరౌండ్ 2022 నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా 6100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3580 అండ్ ఏపీఎస్పీ 2520 మంది, 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే 4,59,182 మంది అపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్ కి. మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208 లో 38,914 ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యారు. ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈ రోజు 6,024 రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం. ఈ రోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకి సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్ గా చేస్తారు. ఈ రోజు రిజల్ట్ కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 months లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో సిబ్బంది కొడుతుంది. దానికి ఈ 6,000 మెంబర్స్ మంచి పరిణామం కింద భావించాలి. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాజ్ టీజ్ గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ నెంబర్ 443432 గండి నానాజీ 168 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతారు అని చెప్పే భారతీయ సాంప్రదాయంలో ఒక మహిళ గురించి, దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా? ఎలాగ పబ్లిక్ కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారని చెప్పడానికి మీకు ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి. ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకసారి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. జస్ట్ కొంచెం వినాలి. Credibility displayed in the accuracy of the information that we present. So మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ accurate గా ఉండాలా, fair గా ఉండాలా. అంటే we are giving voice to the people about whom you are writing. So you ask the person about whom you are writing for their version, for their side of the story as well. ఒకప్పుడు మనం ఏదైతే other side of the coin ఇవ్వడానికి వచ్చినామో మనం మర్చిపోకూడదు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి. సో వాట్ ఎవర్ స్టోరీ వి రైట్, వి షుడ్ టేక్ దేర్ వర్షన్ as well. All the facts that we know, we should present them. The story that whatever we present, we should not hide any fact, we should not overlook any fact. చూసారు కదా, సాక్షాత్తు భారతీ రెడ్డి గారు సాక్షి టీవీ సంబంధించి ఒక ప్రెస్ మీట్ లోనో లేకపోతే ఒక స్పీచ్ లోనో ఆవిడ మాట్లాడిన మాటలు. అంటే నేను ఒకటే భారతీ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, మా భారతీ రెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా? ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్తే వివేకానంద రెడ్డి గారు మీ మామగారే, మీ చిన్న మామగారే, చంపింది ఎవరో మీకు తెలుసు, కుట్లేసింది సాక్షాత్తు గంగిరెడ్డి గారు. ఐ థింక్ మీ తండ్రి గారే కదా ఆ రోజు వచ్చి కుట్లేశారు. ఆ తర్వాత ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అదే సాక్షి టీవీ. తర్వాత దానికి కుట్లేసేశారు. హాస్పిటల్కి ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు? గంగిరెడ్డి గారు హాస్పిటల్కే తీసుకెళ్లారు. అక్కడ గంగిరెడ్డి గారే కుట్లేశారు. అక్కడ రక్తాలు చడిగేసింది వాళ్ళ తాలూకా బంధువులే. ఆఖరికి సునీతమ్మ గనక ఆ టైంలో అడగకపోతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహన సంస్కారాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా